హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాక్షసి అండ్ ఈ వీడియో అంతా నా బర్త్డే కోసమే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని. అండ్ దిస్ ఈజ్ మై లాస్ట్ బర్త్డే ఇన్ చైనా. ఫ్రూట్స్ మీద లవ్ వచ్చినప్పుడు నేను క్యాంటీన్కి వచ్చేస్తాను. క్యాంటీన్లో అయితే ఇక్కడ మంచిగా ఇలా కట్ చేసి అమ్ముతారు, అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి. సో ఒక బౌల్ ఇస్తాడనమాట, మనకి నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు, దాన్ని వెయిట్ వేసి ఇంత కాస్ట్ అని ఇస్తాడనమాట. సో ఎస్పెషల్లీ సాటర్డేస్ తింటాను, ఎందుకంటే నాన్ వెజ్ తినాను కాబట్టి ఫ్రూట్స్తో అడ్జస్ట్ అయిపోతా ఆ రోజు. ఈసారి నా బర్త్డేకి నేనే చిన్న కేక్ కొనుక్కున్నాను. సో 12 o'clock నాకు నేనే కట్ చేసుకొని తిందామని చెప్పేసి. లాస్ట్ ఇయర్ కూడా మిస్ అయినా, ఏం కేక్ కటింగ్ ఏమీ లేవన్నమాట. బట్ ఈ ఇయర్ అయితే మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసుకున్నా అనమాట. చిన్న చాక్లెట్ కేక్ తీసుకున్నా. ఇంకా ఆ రోజు సడన్ గా అనుకోకుండా చిన్ను అండ్ అనిరుద్ధ్ కూడా కలిసారన్నమాట. అస్సలు ప్లాన్డ్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు కూడా క్యాంటీన్కి వచ్చారు. అండ్ ఇక్కడ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు తెలుసా, నా ముందే నా బర్త్డే కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అన్ని డీటెయిల్స్ కనుక్కుంటున్నారు. ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి, కాస్ట్ ఎంత, అసలు ఏం ఫ్లేవర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. సో ఇంకా కనుక్కొని వచ్చేసాం అన్నమాట బయటికి. ఎందుకంటే వాము ఆస్తులు అడుగుతున్నారు, టూ ఎక్స్పెన్సివ్ ఉంది మాట. సో అందుకే ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా మా స్టూడెంట్ స్ట్రీట్ దగ్గరలోనే ఒక పార్క్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మంచిగా ఓపెన్ థియేటర్ పెట్టి ఇట్లా లైటింగ్స్ పెట్టారన్నమాట. ఈరోజే ఓపెనింగ్ అంట. మంచిగా మూవీ వేశారు. ఇక్కడైతే మంచి సీటింగ్ కూడా ఉంది, చైర్స్ వేశారు. నాకైతే ఎంత నచ్చింది తెలుసా, ఆ మూవీ కూడా ఇంగ్లీష్లో వేశారు, బ్లాక్ ప్యాంథర్ మూవీ మాట. ఒక 1 hour చూశాను. నేనైతే మంచిగా ఫుడ్ కూడా తెచ్చుకున్నా స్టూడెంట్ స్ట్రీట్ నుంచి. సో మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది అనమాట మూవీని. Speak of my mother as if she's still here, of what she would have wanted from me, her hopes. ఫైనలీ ఇట్స్ మై బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మీ. అండ్ 12 o'clockకి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఇండియన్ టైం కట్ చేయాలా చైనీస్ టైంకి కట్ చేయాలా అని చెప్పేసి. సో లాస్ట్కి ఇండియన్ టైంకే కట్ చేశాను అనమాట. ఆ రోజు ఈవినింగే ఫ్రెండ్స్తో కేక్ కటింగ్ మాట. వాళ్ళు నా రూమ్కి ఆర్డర్ పెట్టారు కేక్. సో నేనే పికప్ చేసుకున్నా నా బర్త్డే కేక్ని. వాళ్ళు వచ్చేసరికి చూసేసాను మొత్తము. అండ్ అడుగుతున్నాడు అనిరుద్ధ్, చూసేసావా అని. చూడకుండా ఎలా ఉంటారు చెప్పండి, మనకు అసలుకే చాలా కుతూహలం ఎక్కువ. సో చూసేసాం అన్నమాట. సో కేక్ కటింగ్ అయితే రూమ్లో చేయలేదు, నిన్న ఆల్రెడీ పార్క్ చూసాను, నాకు చాలా నచ్చేసింది. సో ఇక్కడే చేద్దామని చెప్పేసి అనేసరికి పాపం వాళ్ళందరూ ఇక్కడే ప్లాన్ చేశారు. కానీ ఈరోజు మూవీ వేయలేదు, చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను అదే పనిగా అడిగాను, వేస్తారా ఈరోజు మూవీ అని అడిగితే వేస్తాము రండి అన్నారన్నమాట. సో చాయిస్ కూడా ఇచ్చారు, మీ దగ్గర ఏమైనా మూవీ ఉంటే మీరు కూడా ప్లే చేసుకోవచ్చు అని చెప్పి. పెద్ద ఏదో ఎక్స్పెక్ట్ చేసేసాను, కానీ చూస్తే మొత్తం సెటప్ లేదన్నమాట. సర్లే అని చెప్పి లైట్ తీసుకున్నాను. నేను స్వర్ణ నివేత కోసం వెయిటింగ్. సో టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి కేక్ అది ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. సో చూద్దాం ఎలా వచ్చింది ఎవ్రీథింగ్ అని చెప్పేసి. సో చెక్ చేసేసరికి బిస్కెట్లన్నీ బిస్కెట్ అయినాయి, అన్నీ ఊడిపోయినాయి అన్నమాట. కొన్ని మరీ ఘోరంగా విరిగిపోయినాయి కూడా, బికాస్ షేక్ చేసి తెచ్చినట్టున్నారు తెచ్చేటప్పుడు. అండ్ మొత్తానికి మళ్ళీ ప్యాచ్ వర్క్ చేసి సెట్ చేసేసాము. అండ్ ఇక్కడ అనిరుద్ధ్ నా నేమ్తో పాటు ఇంకో వర్డ్ ఏదో రాయించాలి అనుకున్నాడు, బట్ చైనీస్ వాళ్ళకి అర్థం కాక వాళ్ళు రాయలేదు. వీళ్ళే మార్కర్ తీసుకొని తర్వాత రాశారన్నమాట. ఇప్పుడు ఆ వర్డ్ ఏంటో అనేది మేము కనిపెట్టాలి, అదే పెద్ద టాస్క్. సో ఇక్కడ అదే అవుతుందన్నమాట డిస్కషన్, ఏంటది 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 అని చెప్పేసి. అదేంటి అంటే తెలుగు నెంబర్స్లో నా ఏజ్ మాట. సో అది రాయించాడు, హ్యాపీ బర్త్డే పెంటమ్మా అని చెప్పి నా ఏజ్. సో మొత్తానికి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. పాపం క్యాండిల్స్ వెలిగించారు, నేనే బ్లో చేయడం లేట్ అయిపోయి మొత్తం కరిగిపోయినాయి, కేక్లో కూడా వెళ్ళిపోయినాయి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. చెప్పండి ఇప్పుడు. హ్యాపీ బర్త్డే టు యు, టు యు వెయిటింగ్. వీళ్ళందరూ సాంగ్ సరిగ్గా పాడట్లేదు మాట. సో నేను మాత్రం ఫోర్స్ చేసి పాడండి పాడండి అంటున్నాను. అండ్ కేక్ కటింగ్ అయ్యాక అసలు ఎవరికి తినిపించాలి అనేది పెద్ద టాస్క్, ఎందుకంటే ఎవరు రారు, నువ్వు 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 అనుకుంటానే ఉంటారు. చెప్పు అసలు చెప్ప. నెక్స్ట్ పెద్దోళ్ళు పెద్ద. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. అయినా వద్దులేండి, నాకు రాస్తారు.
స్వర్ణ నెక్స్ట్ స్వర్ణ స్వర్ణే సిగ్గు పడుతున్నారు. నెక్స్ట్ ఈడికి కేక్ మొత్తం పెట్టండి రా బాబు. ఫస్ట్ ఆ కేక్ అది తీసుకెళ్ళిపోండి. పెద్ద పీస్ ఫస్ట్. ఎంత అవమానం ఇస్తున్నాను ఇప్పుడు. నువ్వు అన్నప్పుడు అవమానం లేదు కానీ నేను అన్నప్పుడు అవమానమా? తీసేసే మొత్తం. ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రదర్శన జరుగుతుంది. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఎందుకు కొడుతున్నానో దానికి ఒక రీజన్ ఉంది. దా 1 2 3 4 5 6 7 8 10 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. వద్దు ప్లీజ్, ఇంకా ఫోటోలు దిగాలి ప్లీజ్. నువ్వు ఓన్లీ తినే క్రీమ్ ఉంచుతున్నప్పుడే నాకు డౌట్ వస్తుంది. నేను ఎప్పుడైనా చేసాను చెప్పరా? నేను ఎందుకైనా బెస్ట్ నా సైడ్. నా నోస్ట్రిల్స్ లో కూడా వెళ్ళిపోయింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. కేక్ ఫేషియల్ బాగుంటుంది కదా. మళ్ళీ కనిపెట్టావు అయినా అసలు ఇంత ఇంటి ఎప్పుడే నువ్వు కావాలా? కొంచెం ఓకే. కళ్ళు తెరిచే గ్యాప్ కూడా. లాస్ట్ టైం అనిరుద్ బర్త్డేకి నేను కూడా బర్త్డే బంప్స్ ఇచ్చాను. సో దానికి రివెంజ్ కిందనే ఈరోజు తీర్చుకున్నాడు అండ్ చాలా గట్టిగా కొట్టాడు. ఫర్ షూర్ మళ్ళీ ఉంటుంది వాడికి. అండ్ ఈరోజు ఎక్స్ట్రాగా ఫేషియల్ కూడా చేసిండు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడికి రాస్తే నాకు కూడా రాస్తాడని చెప్పి నేను రాయకుండా కామున్నాను. బట్ వాడే స్టార్ట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది రివెంజ్ ఫర్ షూర్. అండ్ ఆ రోజు అయితే మేము ఎంత రచ్చ చేసామంటే ఘోరంగా ఆ పార్క్ అంతా తిరిగేస్తూనే ఉన్నారు వీళ్ళైతే. ఫుల్ అటు ఇటు ఉరుకుతూనే రాసుకుంటూనే ఉన్నారు. ఒక రివెంజ్ నడిచింది డే అంతా అసలు. మెయిన్లీ స్వర్ణకి అనిరుద్ధ్కి. అర్రే అందరికి రాసింది కదా. దే ఆల్ ఆర్ ఎంజాయింగ్. అసలు చూడు పాపం. డ్రెస్ అంతా అయిపోయింది. పడిపోయిందిగా పాపం కదా. ఇది మాత్రం పాపం. దాన్ని ఎందుకు కొట్టావు? చిన్న గలీజ్ చేయద్దు. ఇక్కడ తిడతారు మనల్ని. మన గ్రౌండ్ కూడా కాదు ఇది, పబ్లిక్ గ్రౌండ్. అసలు ఎందుకు అంత ఖర్చు పెట్టేసావు? మళ్ళీ పొరపాటున లక్కీ అయిందనుకో. పోస్తున్నాడు అసలుగా గర్ల్స్ చూసి కారిస్తూ వచ్చేస్తారు పోలీసులు. మొత్తానికి రివెంజ్ అయితే తీర్చేసుకున్నా. సో కేక్ రాసేసాను. ఎంత ఖుషి అయిపోయానో అసలు. అండ్ లిటరలీ అనిరుద్ అయితే ఫుల్ కోపంలో ఉండే మా మీద, ఎస్పెషల్లీ స్వర్ణ మీద. తనే హెల్ప్ చేసింది కేక్ రాయడానికి. సో మొత్తానికి సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినాయి. సో మంచిగా కొన్ని క్యూట్ ఫొటోస్ దిగేసాము. సో అయిపోయాక పార్క్కి దగ్గరలోనే ఒక ప్లే ఏరియా ఉంటుందన్నమాట కిడ్స్కి. అక్కడికి వెళ్ళి మనం కూడా ఆడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయినాము. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఈరోజు డే అనేది ఇంత బాగా అవుతుంది అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ నా డేని చాలా హ్యాపీ చేసినందుకు. ఈడొచ్చేసి మా కాలేజీకి అందగాడు. ఈవిడొచ్చేసి అందగత్తి అనుకుంటుంది కానీ అందగత్తి కాదు. లిటరలీ ప్లే ఏరియాలో చాలాసేపు ఆడుకున్నాం మేము. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా. అండ్ అక్కడ కొందరు చైనీస్ పిల్లలు కూడా ఉన్నారు, మాతో చాలాసేపు ఆడుకున్నారు అన్నమాట. అండ్ ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది కదా, మాకు చైనీస్ రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. మేమైతే తెలుగులోనే మాట్లాడుతున్నాం, ఆ చిన్న పిల్లలకి వచ్చిన లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ క్యూట్ ఇంట్రాక్షన్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అసలు. హలో హాయ్ హాయ్
జాగ్రత్త నాయన పండాలంటే అసలు వీళ్ళు చూడమ్మో. హాయ్ హాయ్ హాయ్. పాప నువ్వు కూడా ఎక్కుతావా? దా నువ్వు కూడా ఇది ఎక్కుతుందా? నేను ఎక్కుతాను కూర్చో. ఇది స్లోగా. ఈ పాపని ఇట్లా అరే స్లోగా రా, పడ్డారు నాకుండిద్ది. హాయ్ గిఫ్ట్ ఫ్లైంగ్ అజ్జు డాన్స్ నాకు భయం అవుతుంది, బండది పడుతుందేమో అని. కూర్చో జావ్ జావ్. హాయ్ యు ఆల్సో సిట్. కేక్ రివెంజ్ ఈ ప్లే ఏరియాలో కూడా కంటిన్యూ అయిందన్నమాట. స్వర్ణ అనిరుద్ధ్కి అసలు పాపం ఇద్దరు ఈ రౌండ్ తిప్పేటప్పుడు ఇబ్బంది పడ్డారు. పాపం స్వర్ణ వాళ్ళ వీడియో అయితే తీసాను కానీ అనిరుద్ధి మిస్ అయింది. ఓకే ఆర్ యూ ఓకే? మళ్ళీ ఎక్కుదామా? చిన్ను వీడు దీనికే తట్టుకోలేపాడు కానీ మళ్ళీ పంట వాళ్ళు వస్తాడంట. ఇది మరి వరుసగా ఉంది అసలు. చాలాసేపు ప్లే ఏరియాలో ఆడుకున్నమాట. అసలు ఎస్పెషలీ ఆ రౌండ్ ఎక్కినప్పుడల్లా కళ్ళు తిరిగింది, చాలా ఘోరంగా ఉంది మాట. అండ్ ఈ రివెంజ్ అని చెప్పి ఫాస్ట్గా తిప్పేశారు. పాపం అందరికీ కళ్ళు తిరిగినాయి, చాలా ఘోరంగా సఫర్ అయినాం తర్వాత. అండ్ మొత్తానికి చాలాసేపు టైం స్పెండ్ చేసాం అక్కడ కిడ్స్ తోటి. అండ్ వీ ఆల్సో ఎంజాయ్డ్ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై డే. ఫైనలీ ఇదే నా బర్త్డే సెలబ్రేషన్స్, లాస్ట్ బర్త్డే ఇన్ చైనా. సో ఇట్లా అయింది నా డే అంతా. అండ్ మొత్తానికి నేనైతే సూపర్ హ్యాపీ. అండ్ మొత్తానికి టైర్డ్ అయిపోయినాం కదా, ఇంకా స్టూడెంట్ స్ట్రీట్కి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయినాం. ఇంకా ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.